మార్కు సువార్త మొదటి అధ్యాయం 4వ వచనం. ఎవరంట? బాప్టిజం ఇచ్చి యోహాను ఎక్కడుండి? అరణ్యంలో ఉండి. దేని గురించి? పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్టిజమం ప్రకటించుచు వచ్చాను. చాలు. మనం మార్కు సువార్తను ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ఆదివారం మనం ఈ సువార్తలో నుంచి పాఠాలు నేర్చుకుంటున్నాం. ఇప్పటి వరకు మనము ఎన్నో పాఠాలు ఈ అధ్యాయంలో నేర్చుకున్నాం. బాప్టిజం ఇచ్చి యోహాను ప్రసంగంలో ఉన్నటువంటి 3 ప్రత్యేకమైనటువంటి టాపిక్స్ గురించి, అంశాల గురించి మనం నేర్చుకుంటున్నాం. ఏ అంశాల మీద బాప్టిజం ఇచ్చి యోహాను ప్రసంగం ఉందంటే, పాపక్షమాపణ, తర్వాత మారు మనసు, తర్వాత బాప్టిజమం. ఈ 3 అంశాల గురించి బాప్టిజం ఇచ్చి యోహాను ప్రసంగం అనేటువంటిది ఉంది. పాపక్షమాపణ అంటే ఏంటి అనేది మనం చూసాం. మారు మనసు అంటే ఏంటో కూడా మనం ధ్యానం చేసాం. ఇంకా రిగార్డింగ్ బాప్టిజం గురించి మనం ఇప్పటి వరకు చాలా పాఠాలు నేర్చుకుంటూ వచ్చాం. బైబిల్ మనకు 2 రకాల బాప్టిజాలను పరిచయం చేసింది. నీటి బాప్టిజమం, పరిశుద్ధాత్మ బాప్టిజమం. నీటి బాప్టిజమము ఎవరి ద్వారా వచ్చింది? యోహాను ద్వారా వచ్చింది. నీటి బాప్టిజం దేని కొరకు? మారు మనసు, పాపక్షమాపణ నిమిత్తం. మారు మనసు, పాపక్షమాపణ నిమిత్తం. పరిశుద్ధాత్మ బాప్టిజమం ఎవరిస్తారు? దేవుడు, యేసుక్రీస్తు ఇస్తాడు. పరిశుద్ధాత్మ బాప్టిజం ఇచ్చేది ఆయనే. మరి పరిశుద్ధాత్మ బాప్టిజం ఎలా పొందుకుంటాం? విశ్వాసం ఉంచుట ద్వారా. ఏమని విశ్వసించాలి? అది మనసులోనే ఏమని విశ్వసించాలి? ఏమని? అది యేసుక్రీస్తు మృతుల్లో నుంచి తిరిగి లేచాడని విశ్వసించాలి. అలా మనము విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ బాప్టిజమం పొందుకుంటాం. విశ్వసించిన ప్రతి ఒక్కరూ పొందుకుంటారు. ఒకవేళ పొందుకోలేదు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు విశ్వసించలేదు, హృదయంలో నమ్మకము లేదు అని అర్థం. ఎవరికైనా, మనలో ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఇంకా ఎవరైనా పరిశుద్ధాత్మ బాప్టిజమం లేనటువంటి వారుగా మీరు ఉన్నట్లయితే ఇప్పటికైనా సమయం మించిపోయింది ఏమీ లేదు. పరిశుద్ధాత్మ బాప్టిజమం పొందకుండా నీటి బాప్టిజమము నువ్వు 10,000 సార్లు మునిగి లేచినా నీకు ఉపయోగం ఏమీ కూడాను లేదు. దేవుని వాక్యము చాలా స్పష్టంగా చెప్పింది. రోమాపత్రికలో మనం నేర్చుకున్నాము, ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఆత్మ లేనివాడు నావాడు కాదు. కనుక ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు మృతుల్లో నుంచి లేచాడనేటువంటి విశ్వాసం, నమ్మకం మీలో ఎవరికైనా లేకపోతే ఇప్పటికైనా మీ విశ్వాసాన్ని నిర్ధారణ చేసుకోండి. హెబ్రీ పత్రిక మనకు అదే చెబుతా ఉంది. మీ విశ్వాసాన్ని నిర్ధారణ చేసుకోండి. మేక్ షూర్ యువర్ ఫెయిత్. మీ విశ్వాసాన్ని ఒకసారి నిర్ధారణ చేసుకోండి. చాలామంది యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముతారు అని మనం అడిగితే వాళ్ళు చెప్పే కారణాలు, మా అప్పులు పోతాయనో, మా రోగాలు పోతాయనో, నన్ను స్వస్థపరిచాడనో, లేకపోతే మా బాధలన్నీ ఆయన తీరుస్తాడనో, లేకపోతే మా తోట కాపలాగా ఉంటాడనో, ఇలా రకరకాలైనటువంటి కారణాలు చెబుతాడు. యేసుక్రీస్తు అందుకు కాదు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచింది మీరు చేసినటువంటి అప్పులను తీర్చటానికి కాదు, మీ రోగముల నిమిత్తము, లేకపోతే మిమ్మల్ని స్వస్థపరచటానికో కాదు. అంతకంటే భయంకరమైన రోగము
శరీరములో ఉన్న నీ వ్యాధి కంటే భయంకరమైన వ్యాధి నీ హృదయానికి ఉంది, అది పాపం. దాని నుంచి విడిపించడానికి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. కనుక మిత్రులారా, ఇంకా ఎవరైనా ఈ విధమైనటువంటి కారణాల చేత మీరు క్రీస్తును విశ్వసిస్తూ ఉన్నట్లయితే ఇంకా మీరు వ్యర్థమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి మా సందేశం ఏంటి అనంటే, మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాము అన్నారు. ఎవరినంట? సిలువ వేయబడినటువంటి క్రీస్తుని. ఆ క్రీస్తుని మృతులలో నుంచి లేచాడని నువ్వు విశ్వసించినప్పుడు, ఎప్పుడైతే నీకు ఆ విశ్వాసం కలుగుతుందో అప్పుడే నువ్వు పరిశుద్ధాత్మ బాప్టిజమును పొందుకుంటావు. హల్లెలూయా. దానికి ఎలాంటి ఆటంకం లేదు, దానికి ఎలాంటి ఆటంకం లేదు. నువ్వు విశ్వసిస్తే ఆయన ఇస్తాడు బాప్టిజం, పరిశుద్ధాత్మ బాప్టిజం. నీటి బాప్టిజం కాదు. అందుకని యోహాను నొక్కి చెప్పినటువంటి పాఠం ఏంటి అనంటే, నా వెనుక వచ్చువాడు నాకంటే బలవంతుడు, శక్తిమంతుడు. నేను మీకు నీటితో బాప్టిజం లేదా నీటిలో బాప్టిజం ఇస్తున్నాను, కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్టిజమము ఇస్తాడు. పరిశుద్ధాత్మ బాప్టిజమము నువ్వు విశ్వసించుట వలన పొందుకుంటావు. నీటి బాప్టిజమము నీ మారు మనసు పాపక్షమాపణను బట్టి నిమిత్తము నువ్వు తీసుకోవాలి. అంతే, దానికి ఇంకా ఎక్స్ట్రాగా ఏమీ కూడాను లేవు మిత్రులారా. అయితే మనం ఇంకా నేర్చుకుంటూ ముందుకు వెళుతూ, పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారు, వన్ హూ రిసీవ్డ్ ద హోలీ స్పిరిట్. అపోస్తులైనటువంటి పౌలు కొంతమందిని అడిగారు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారా అని అడిగాడు. ఎప్పుడంట? విశ్వసించినప్పుడు. పరిశుద్ధాత్మను పొందుకున్నారా అని అడిగాడు. వాళ్ళ సమాధానం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు, మేము వినలేదు అని చెప్పారు. కాబట్టి పరిశుద్ధాత్మను పొందని అవిశ్వాసులు ఇక్కడెవరైనా ఉంటే, ఇకనైనా ఎప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఇప్పటికైనా క్రీస్తుని విశ్వసించండి, దేవుని ఆత్మను పొందుకోండి. దేవుని ఆత్మ లేకుండా, ఆత్మ సహాయం అనేటువంటిది లేకోకుండా ఈ లోకాన్ని, పాపాన్ని నువ్వు జయించలేవు. పరిశుద్ధ వాక్యం చాలా స్పష్టంగా చెప్పింది, దేవుని ఆత్మ మనలను పాప మరణ నియమముల నుండి మనలను విడిపిస్తుంది అని, విడుదలను కలుగు చేస్తుంది అని. కాబట్టి మిత్రులారా, ఇది గమనించవలసినటువంటి విషయం. నువ్వు పాపము నుంచి విడుదల పొందాలి అని అంటే విశ్వసించి దేవుని ఆత్మను మనం పొందుకోవాలి. విశ్వసించి దేవుని ఆత్మను మనం పొందుకోవాల్సిందే, దానికి వేరొక మార్గం ఏమీ కూడాను లేదు మిత్రులారా. తర్వాత పరిశుద్ధాత్మ మనకు నూతన జన్మ. ఏంటది? నూతన జన్మ, నూతన స్వభావాన్ని దేవుని ఆత్మ మనం కలుగు చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకుంటావో, పరిశుద్ధాత్ముడు నీలో ఏం చేస్తారు అని అంటే, నూతన జన్మను నీలో కలుగు చేస్తారు. గమనించాల్సినటువంటి విషయం. అందుకనే పరిశుద్ధ వాక్యం ఏం చెప్పింది, ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఎవరైనా క్రీస్తునందు ఉంటే నూతన సృష్టి, లేకపోతే కాదు, లేనివాడు కాదు మిత్రులారా. దేవుని లేఖనము చాలా ప్రస్ఫుటముగా మనతో మాట్లాడుతున్నటువంటి విషయం. 8వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 11వ వచనం ఏం చెప్పిందంటే, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ. ఈ ఆత్మ మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల. అర్థమవుతుందండి? ఆ మాట మీకు అర్థమైందా? దేవుని ఆత్మ మీలో నివాసం చేస్తున్నట్లయితే అర్థమవుతుందండి. అలా దేవుని ఆత్మ నీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న
ఆత్మ ద్వారా మిమ్ములను జీవింపజేయును. హల్లెలూయా. కాబట్టి నిన్ను జీవింపజేసేది ఆత్మే. పరిశుద్ధాత్ముడే నిన్ను జీవింపజేస్తాడు. ఇది గమనించాల్సినటువంటి విషయం. కాబట్టి ఇంకా మనలో ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి వారిలో నూతన జన్మ అనే అనుభవములోనికి రాని వ్యక్తులుగా ఉంటున్నట్లయితే దేవుడు మరొక మంచి అవకాశం మనకి ఇచ్చాడు. దేవుడు మరొక మంచి అవకాశాన్ని మనకు ఇచ్చాడు. అదేంటనంటే బిలీవ్, నమ్ము. యేసుక్రీస్తు మృతులలో నుండి లేచాడని విశ్వసించు, పరిశుద్ధాత్మను పొందుకో, నూతన జన్మ అనుభవంలోనికి రండి. నూతన జన్మ అనుభవంలోనికి రండి. ఆయన ఇచ్చాడు, నువ్వు పొందుకోవాలి. ప్రభుత్వం రేషన్ ఇచ్చింది, నువ్వు వెళ్ళి తీసుకోవాలి. అంతే కదా, నువ్వు వెళ్ళి తీసుకుంటే వాడేస్తాడు. అలాగే దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. యూ షుడ్ రిసీవ్ ఇట్. దాన్ని నువ్వు పొందుకోవాలి. చూడండి, మీరు విశ్వసించినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మను ఇచ్చాడా అని అడగల, పొందుకున్నారా అని అడిగాడు. నువ్వు రిసీవ్ చేసుకున్నావా అని అడిగాడు. పొందుకోవడం అంటే ఇంగ్లీష్లో రిసీవ్. నువ్వు రిసీవ్ చేసుకున్నావా అని అడిగాడు. నువ్వు పొందుకున్నావా అని అడిగాడు. ద సేమ్ క్వశ్చన్ కమ్స్ టు యూ. ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారా? పరిశుద్ధాత్ముడే నిన్ను పాప మరణ నియమముల నుంచి విడిపించేవాడు. పరిశుద్ధాత్ముడే నిన్ను నివసింపజేసేటువంటి వాడు, జీవింపజేసేవాడు. పరిశుద్ధాత్ముడే నీలో నూతన స్వభావమును కలుగజేసేటువంటి వాడు, క్రొత్త జీవితాన్ని కలుగజేసేటువంటి వాడు. దేవుని వాగ్దానం అది. అంతా తెలుసు కదా, శుద్ధ జలమును మీ మీద చల్లుదును అన్నాడు ఆయన. నూతన హృదయాన్ని మీలో పుట్టించేదను అన్నాడు. రాతి గుండెను తీసి మాంసపు గుండెను పెడతాను అన్నాడు. వాగ్దానం చెయ్యబడినటువంటి పరిశుద్ధాత్మను మీరు రిసీవ్ చేసుకున్నారా, పొందుకున్నారా? ఈరోజు మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి. పొందుకున్నాము అనే నమ్మకము మీలో ఉంటే, మేము పొందుకున్నాం పాస్టర్ గారు, మేము పొందుకున్నామండి అని మీరు నాతో చెప్పాల్సి వస్తే, నా ప్రశ్న ఏంటి అని అంటే, నూతన జన్మ అనుభవాలు మీలో ఉన్నాయా? నూతన జన్మ అంటే నూతన స్వభావము మీలో, బుద్ధి మారిందా? బుద్ధి పరిపక్వత చెందిందా? అవి చెందాలి. మరి నూతన జన్మ అనుభవం అంటే అదే నూతన స్వభావం. అంటే ప్రాచీన స్వభావమును విడిచిపెట్టావా? ఈ విధమైనటువంటి ప్రశ్నలు వస్తూ ఉంటున్నాయి. ప్రాచీన స్వభావం, క్రీస్తుని నమ్మక ముందు ఎలాగున్నావో క్రీస్తు నమ్మిన తర్వాత అలాగే ఉంటే నువ్వు రక్షణ పొందిన వ్యక్తివి కాదు. దేర్ ఇస్ నో డిఫరెన్స్. మారాల్సింది వస్త్రాలంకరణ కాదు, మార్పు ఆచరణలలో, ఆచారాల్లో కాదు. మార్పు ఆచారాల్లో కాదు, ఆచరణలో మార్పు రావాలి. ఏంటి? ఆచారాలకి ఆచరణకి మధ్య వ్యత్యాసం. ఆచారాలు అంటే కట్టుబాట్లు, ఆచరణ అంటే నువ్వు ఫాలో అయ్యేది, నువ్వు నడిచేది, నడక. చెప్పాలంటే ప్రవర్తన. అంటే దేని ప్రకారము నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు అనేటువంటిది ఆచరణ, అనుసరణ. ఇది ప్రశ్న వేసుకోవాలి అనేటువంటిది నా వాదన. దీన్ని మీరు మీ మనసాక్షిని, మీ హృదయమును పరిశీలించుకోవాలనేటువంటిది నా వాదన. ఎందుకంటే క్రియలను పరిశీలించినప్పుడు, ఆత్మీయ విశ్వాస జీవితాలను పరిశీలన చేసినప్పుడు, చూస్తున్నప్పుడు మీరు, మీ ఆత్మలు, మీరు చాలా దేవునికి దూరంగా ఉన్నట్టుగా
నా మనసు కనిపిస్తూ ఉంది, నా మనసు కనిపిస్తూ ఉంది అలాగా. కనుక వాట్ మై క్వశ్చన్ ఈస్, నా ప్రశ్న ఏంటి అని అంటే, మీరు పరిశీలన చేయండి, మిమ్మల్ని మీరు పరిశోధించుకోండి, మిమ్మల్ని మీరే పరిశోధించుకోండి, మిమ్మల్ని మీరే ఆత్మ విమర్శ చేసుకోండి. కాబట్టి పరిశుద్ధాత్ముడు నూతన స్వభావాన్ని, నూతన జన్మను మనకు కలుగు చేస్తాడనేటువంటి సత్యము మనము గత వారము అనేకమైనటువంటి వచనాల్లో మనం చూసాం మిత్రులారా. ఇంకా పరిశుద్ధాత్ముడు నూతన జన్మ కలుగు చేయడము మాత్రమే కాదు, ఇంకా ఏం చేస్తాడు అని అంటే, పరిశుద్ధాత్ముడు క్రీస్తు కొరకు జీవించడములో నూతన శక్తిని ప్రసాదిస్తాడు. ఎవరి కోసం అండి? యేసు క్రీస్తు కొరకు జీవించడానికి మీకేం కలుగు చేస్తాడంటే, పరిశుద్ధాత్మ శక్తి మీకు అనుగ్రహించబడుతుంది. గత రాత్రి మనం రోమాపత్రిక ధ్యానములో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం చూసాం. అది ఏంటి అని అంటే మిత్రులారా, ఒకసారి చదవండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం మరియు ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. ఏంటంట ఇది? దేనికి సంబంధించిన వరం అంటే ఇది? ఆత్మ సంబంధమైన వరమును గురించి, బహుమానమును గురించి, ఆత్మకు సంబంధించిన బహుమానము గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. ఏంటా బహుమానం? మీరు అన్యజనులై ఉన్నప్పుడు, ఎప్పుడండి ఇది? అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటు పడినను అటు నడిపించబడితిరని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవ్వడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు. ఏంటండి అది? దేవుని ఆత్మ చేత మాట్లాడేవాడు యేసు క్రీస్తు శాపగ్రస్తుడని చెప్పడు. కొంతమంది అంటా ఉంటారు, ఏది ప్రార్థన చేశాం, దేవుడేమి ఇవ్వలేదే, ఆయన ఇస్తే కదా మేము ఆయనకి ఇచ్చేది, నువ్వు ఇస్తే ఆయన దాన్ని ఏం చేస్తాడు? పరుపు కింద తీసుకుని పడుకుంటాడా? అంటే ఫూలిష్. భూమియు దాని సంపూర్ణతయు ఆయనవి, ఆయనకు నువ్వేమిస్తావు? ఆయనకి ఏమివ్వగలవు నువ్వు? ఎప్పుడు మారద్దు నీ బుద్ధి. అంటే ఇండైరెక్ట్గా నువ్వేం చెప్తున్నావు? యేసుక్రీస్తుకి ప్రార్థన చేయడం వల్ల ఆయన శాపగ్రస్తుడని చెప్తున్నావు కదా, ఉపయోగం లేదని చెప్తున్నావు కదా. ఈ మాట ఎవరు చెప్పగలుగుతారు? విశ్వసించిన వాడు చెప్పడు ఈ మాట. దేవుని ఆత్మ కలిగిన వాడు ఈ మాట చెప్పడు. దేవుని ఆత్మ లేని మూర్ఖుడు చెబుతాడు ఈ మాటను. ఎవడు చెప్తాడండి? దేవుని ఆత్మ లేని, మారు మనసు లేని, నూతన స్వభావము లేనటువంటి ఒక దుర్మార్గుడు, నీచుడు మాత్రమే చెప్పగలిగినటువంటి భయంకరమైనటువంటి మాట అది మిత్రులరా. మనలో చాలా మంది నోట ఆ మాట నేను విన్నాను. నువ్వేమిస్తా? నువ్వు ఇచ్చేది ఎవడికి కావాలి? ఆయన ఏం చేసుకుంటాడు? దిండి కట్టుకుంటాడా? దిండి చేసుకుని తలకని తీసి పడుకుంటాడా ఏమి? గాడ్ నీడ్స్ యువర్ హార్ట్. దేవునికి కావలసింది నీ హృదయం. హృదయంలో విశ్వాసం, ఆయనకు విధేయత చూపించడం, ఆయనకు విధేయతను చూపించడం గమనించాల్సినటువంటి విషయం ఇది. అది చెప్పాడు అక్కడ కొంచెం. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు. ఆయనను ప్రభువుగా నువ్వు ఒప్పుకోవాలి అని అంటే పరిశుద్ధాత్ముడు నీలో ఉంటేనే నువ్వు ఒప్పుకోగలుగుతావు. లేకపోతే మా తాత ఒప్పుకోవట్లేదు పెళ్లి చేయడానికి,
మా తాతోళ్ళు అభ్యంతరం తెలుపుతారు, మా ముత్తాతల అభ్యంతరం తెలుపుతారు, మా అక్కోళ్ళు ఒప్పుకోరు, మా చెల్లోళ్ళు ఒప్పుకోరు, మా చెల్లోళ్ళకి అభ్యంతరం ఉంటుంది అని ఈ పిచ్చి కారణాలు చెప్తాం మనం. చాలామంది అలా చేసి తప్పించుకుంటున్నారు. దానివల్ల సంఘానికి నష్టం కాదు, దేవునికి ఇంచి కూడా నష్టం కాదు. కానీ నువ్వు చేసిన ప్రతి క్రియ కూడాను లెక్క పెట్టబడుతుంది. నువ్వు చేసిన ప్రతి పని లెక్కలోకి తీసుకోబడుతుంది. నేనంటలేదు ఆ మాట. చూడండి, ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయం, ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయం లాస్ట్ వచనం చదవండి, 14వ వచనం. ఏదంటది? ఏంటంటది? మళ్ళీ చెప్పు, ఏంటది? అంటే ఏంటో? గూఢమైన అంటే ఎవ్వరికి తెలియకుండా నువ్వు రహస్యంలో నీ మనసులో నువ్వు చేసినటువంటి ప్రతి ఆలోచన. సంఘానికేమో పాస్టర్కేమో ఒకటి చెబుతూ ఆయన్ని మెప్పించి ఆయన సరిచేసి ఆయనకేమో ఒకటి చెప్పి నువ్వు చెయ్యాల్సిన కార్యక్రమాలన్నీ నువ్వు చేసేసి, అర్థమవుతుందండి? ఇదే గూఢమైన. గూఢమైన ఏంటది? చదవండి. గూఢమైన దేని గురించి అంట? ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే గాని అది చెడ్డదే గాని, ఎస్, మంచిదవచ్చు చెడ్డదవచ్చు, దాన్ని ఎక్కడ తీసుకుని వస్తారంట? ఎస్, గాడ్ విల్ బ్రింగ్ దెమ్ ఇన్ టు ద జడ్జిమెంట్. దేవుడు వాటన్నిటిని కూడా తీర్పులోనికి తీసుకొని వస్తాడు. ఇది గమనించవలసినటువంటి విషయం మిత్రులారా. ఇక్కడ యేసుక్రీస్తు దేవుడు, ఆయన ప్రభువు అని చెప్పడానికి నీకు శక్తినిచ్చేటువంటి వాడు పరిశుద్ధాత్ముడు. దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వారు ఆయనను ప్రభువుగా, ఆయనను క్రీస్తుగా, ఆయనను అధిపతిగా సమాజానికి ప్రొక్లెయిమ్, విశ్వాసాన్ని నోటితో ప్రకటన చేస్తారు మిత్రులారా. దేవుని ఆత్మ వలన తప్ప ఎవ్వడో కూడా యేసుక్రీస్తు ప్రభువని చెప్పలేడు. కాబట్టి కొంతమంది స్వార్థపూరిత క్రైస్తవులు ఉన్నారు చూసారా, అటు వాళ్ళు భక్తిపరులు కాదు, ఇటు వీళ్ళు విశ్వాసం కలిగినోళ్ళు కాదు, విశ్వాసం లేనోళ్ళు కూడా కాదు. అలాంటి వారి చెడ్డ క్రియలను చూసి మీరు చెల్లించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. వాళ్ళు చెప్పకపోతే నష్టం జరిగేది ఏమీ కూడాను లేదు. సంఘానికి ఏమీ నష్టం ఏమీ జరగదు, పాస్టర్ గారికి నష్టం జరగదు, దేవునికి నష్టం జరగదు. అర్థమవుతుందండి? వాళ్ళు అలా ప్రకటించకపోవడానికి గల కారణము, ఒప్పుకోకపోవడానికి, దేవుడు యేసుక్రీస్తు ఎవరని చెప్పకపోవడానికి గల కారణం ఏంటంటే దే డోంట్ రిసీవ్ ద హోలీ స్పిరిట్. వాళ్ళు విశ్వసించలేదు. దే మేబీ హ్యావ్ టేకెన్ ద బ్యాప్టిజం. వాళ్ళు నీటి బ్యాప్టిజమును పొందుకొని ఉండవచ్చు. చెప్పాను కదా, నువ్వు 2000 సార్లు మునిగినా, 10,000 సార్లు మునిగినా, అసలు ఆ నీళ్ళలోనే నువ్వు ఉన్నా బయటికి రాకోకుండా నయా పైసా పావలా బెనిఫిట్ కూడా లేదు. పరిశుద్ధాత్మ బ్యాప్టిజమును పొందుకోకుండా నువ్వు ఎన్నిసార్లు నీళ్ల బ్యాప్టిజాన్ని తీసుకున్న ఉపయోగం లేదు. కాబట్టి ఎవరైతే పరిశుద్ధాత్మ బ్యాప్టిజం పొందుకున్నారో వాళ్ళు నూతన జన్మ పొందుకుంటారు. నూతన జన్మ మాత్రమే కాదు, వాళ్ళు క్రీస్తును గురించి చెప్పడానికి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారు. అపోస్తులను చూడండి, ఎన్నిసార్లు అడ్డుపడ్డారు వాళ్ళకి, ఎన్నిసార్లు ఆటంకపడ్డారు వాళ్ళకి, ఎన్నిసార్లు వాళ్ళు ఆటంకపరిచారు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం ఏం చెప్పిందో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఏం పొందుకుంటారంట?
మీరు శక్తిని పొందుకుంటారు అంటే ఏంటి? అర్థం పర్థం లేని గంతులేస్తారనా? శక్తిని పొందుకోవడం అంటే ఏంటి? ఇక మీరు అతలాకుతలం అయిపోతారనా? మీకు పూనకం వచ్చేసి జుట్టూర పోసుకుని ఇలా అంటారనా? దట్స్ నాట్ అది కాదు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఎంపవర్మెంట్ అనేటువంటిది. పవర్, శక్తి అనేటువంటిది ఆ శక్తి గురించి మాట్లాడడంలా, అది కాదు. ఆయన గురించి నువ్వు చెప్పడానికి, ఆయన గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వడానికి కావలసినటువంటి శక్తి ఏదైతే ఉందో అది పరిశుద్ధాత్మ వలన నువ్వు పొందుకోగలుగుతావు. హల్లెలూయా. అందుకే చెప్పాడు అక్కడ ఆ శక్తి దేని గురించి చెప్పాడు? మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో ఏంటంటే బూదిగంతముల వరకు నాకు సాక్షులు అయ్యుందురని వారితో చెప్పాను. ఎప్పుడు సాక్షులు అయి ఉంటారు? పరిశుద్ధాత్ముడు మీకు శక్తినిచ్చినప్పుడు మీరు సాక్షులుగా నిలబడగలుగుతారు. హల్లెలూయా. yes. పరిశుద్ధాత్ముడు మీకు శక్తినిచ్చినప్పుడు మీరు సాక్షులుగా నిలబడగలుగుతారు. లేకపోతే ప్రతి చిన్న విషయానికి బెదిరి భయపడి పిరికి పందల్లాగా పారిపోతారు. I don't understand what kind of Christianity today we have. ఈ రోజున ఎంత దుర్బలమైనటువంటి క్రైస్తవ్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాము అని అంటే, మనం పాడతాము కదా, ఏది నీ సాక్ష్యము అనేటువంటి పాటలో అపోస్తులు శిష్యులు అపనిందలు హింసలు అన్ని భరించారంట. భరించి ఆత్మను రక్షించారు. ప్రాణాలు పెట్టడానికి తెగించినటువంటి క్రైస్తవ్యాన్ని చూసాం. ఈ రోజున పిరికి పందల్లాగా ప్రవర్తించేటువంటి క్రైస్తవ్యం ఈ రోజున చూస్తూ ఉంటున్నాం. ఎందుకు ఆ పిరికితనం ఉంది అని అంటే, ఎందుకంటే క్రీస్తుని గురించి వాళ్ళకి తెలియదు, లేదు రక్షణ లేదు, సరైన మారు మనసు లేదు, క్రీస్తు మృతుల్లో నుంచి లేచాడన్న విశ్వాసం లేదు. They don't receive the Holy Spirit. ఎలాంటి పరిపక్వత లేదు. ఒక మామిడి చెట్టును భూమిలో పాతి పెడితే అది ఎదుగుతుందండి. 30 సంవత్సరాల మన క్రైస్తవ్య జీవితంలో నీ ఎదుగుదల ఏది? 15 సంవత్సరాల నీ క్రైస్తవ్య జీవితంలో నీ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ ఏవి? ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా, విశ్వాసంలో, ప్రార్థనలో ప్రభువును కూర్చున్నటువంటి అవగాహన ఏది? ఎలా వస్తుంది? దేవుని ఆత్మ లేకోకుండా. అంతే కదా. పరిశుద్ధ లేఖనం కొరింథీ పత్రికలో చెప్పాడు, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని సంగతులను అర్థం చేసుకోలేడు. అర్థం కాకపోతే మెచ్యూరిటీ వస్తుందా? రాదు. కాబట్టి దేవుని సంగతులు అర్థం కావాలి అంటే దేవుని ఆత్మే కావాలి అంటాడు. 14వ వచనం 2వ అధ్యాయం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి ఎలా కనపడతాయి అంట? వెర్రితనంగా కనబడతా ఉంటాయి. అవును, దేవుడు చెప్పినటువంటి సంగతులు, దేవుని కోసం ఎదురు చూసేటువంటి సంగతుల విషయంలో చాలామంది మనల్ని వెర్రోళ్ళు, ఏం పిచ్చోడవా అంటారు, అడిగి వెర్రితనం కనపడతాయి. కానీ అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనక అతడు వాటిని గ్రహింపచాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. దట్ షుడ్ బి దేర్. దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వాడు నూతన జన్మలోకి వస్తాడు. క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి ధైర్యాన్ని కలిగి ఉంటాడు. క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి ధైర్యాన్ని కలిగి ఉంటాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుడు 4వ అధ్యాయం 31వ వచనం చదవండి. అపోస్తుల కార్యాల గ్రంథం 4:31 ఏం చెప్పిందో ఒకసారి చదవండి. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించిన, అప్పుడు వారు పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించారు. అంతకుముందు వీళ్ళకి పెట్టినటువంటి ఆజ్ఞ ఏంటి అంటే, ఆటంకం ఏంటంటే, క్రీస్తు పేరుని ఎంత మాత్రం కూడాను మాట్లాడకూడదు, అసలు ఆయన గురించి బోధించకూడదు. ఇలాగారా? ఆపగలిగారా ఎవరినైనా వీళ్ళని? పరిశుద్ధాత్ముడు వాళ్ళకు బలం ఇచ్చాడు, ధైర్యం ఇచ్చాడు. ఆ ధైర్యంతో వాళ్ళు సాక్షులుగా నిలబడ్డారు.
ఈ రోజున నువ్వు ఒక అన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తివి. నువ్వు నమ్మిన విశ్వాసాన్ని ప్రకటించడానికి నువ్వు దేనికి భయపడుతున్నావు? ఎవరికి భయపడుతున్నావు? ఇఫ్ యు రియల్లీ రిసీవ్ ద హోలీ స్పిరిట్, నువ్వు నిజముగా పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తివి అయితే ధైర్యంగా నిలబడు. ధైర్యంగా నిలబడి ప్రకటించు. ధైర్యంగా నిలబడి నీ విశ్వాసాన్ని బోధించు. అది దేవుని ఆత్మను పొందుకున్న వాళ్ళు మాత్రమే చేయగలిగినటువంటి పని. సో వాట్ అబౌట్ యు? మీరు చెప్పగలుగుతున్నారా? మీరు అలా మీ విశ్వాసాన్ని ప్రకటన చేయగలుగుతున్నారా? ప్రశ్నించుకోవలసిందిగా ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. రెండవ విషయం, పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారు పరిశుద్ధాత్మ ఫలము పొందుకుంటారు. ఏంటంటే అది మామిడి చెట్టుకి ఏం కాస్తాయి? వేప చెట్టుకి, కొబ్బరి చెట్టుకి. పరిశుద్ధాత్మను పొందుకుంటే పరిశుద్ధాత్మ ఫలము, అంతే కదా? ఫలించాలా వద్దా? చెప్పరేంటండి, ఫలించాలా వద్దా? ఫలించాలి కదా. దేవుని ఆత్మ పొందుకున్నటువంటి వారు పరిశుద్ధాత్మ ఫలం ఫలించాలంటారా వద్దంటారా? గలతీలకు రాసినటువంటి పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం, మీరు దేని చేత? ఆత్మ చేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు. అక్కడ వదిలిపెట్టే 22వ వచనం, అయితే ఆత్మఫలము ఏమనగా ఏంటండి? అది ప్రేమ, సంతోషం. ఏంటండి ఇది? గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాటలు. నువ్వు దేవుని ఆత్మను పొందుకొని ఉన్నట్లయితే, యు రియల్లీ రిసీవ్ ద హోలీ స్పిరిట్, నీలో దేవుని ఆత్మ నివసిస్తున్నట్లయితే నువ్వు ఫలిస్తావు. ఏమవుతామండి? అంతే కదా. ఇప్పుడు మామిడి చెట్టు, దాని గుణం ఏంటి? ఫలించటం. అది ఎదుగుతుంది, ఎదిగిన తర్వాత పూత పోస్తుంది. దాని స్వభావం అది, పుయ్యాలి, కాయలుగా వస్తుంది. కాయ ఏం చేస్తుంది? పండాలి. దాని గుణం అది, దాని స్వభావం అది. అది పండాల్సిందే. నువ్వు ఆపుతావా? పండకుండా ఆపలేవు. మరి దేవుని ఆత్మను పొందుకున్నటువంటి నీవు, ఆ ఆత్మ స్వభావం నీలో ఫలించాలిగా. ఆత్మ స్వభావం ఏంటి? ప్రేమ. ఏంటది? ప్రేమ. ప్రేమ అంటే ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమ కాదు. అక్కడ చెప్పాడు ప్రేమ. ఏంటంటే అది సంతోషము. ఏంటంటే అది ప్రేమ. ప్రేమతో పాటు ఏంటంటే అది సంతోషము. ఏంటిది? ఎంత అద్భుతమైన మాట! సంతోషమా? ఏది మనకది? ఏదండి సంతోషం? ఎక్కడుంది అసలు? ఆ ఫీలింగ్ మనకి ఎక్కడుంది? సాక్ష్యాలు చూడండి, దుఃఖాన్ని కలిగించేలాగా ఉంటాయి కొన్ని సాక్ష్యాలు. విచారాన్ని కలిగించేలాగా ఉంటాయి కొన్ని సాక్ష్యాలు. ఏది సాక్ష్యం అనేది? సంతోషంగా చెప్పవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం అది. దేవుని కార్యాన్ని అనుభవించిన ఫీలింగ్ ఏది? ఆ అనుభవం ఏది? ఆ అనుభవంతో చెప్పాలి. ఆ అనుభవంతో చెప్పాలి. దేవుడు మేలు చేసినందుకు నువ్వు సంతోషిస్తున్నావు అనేది చెప్పాలి. చెప్పాలి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది లేదు. దేవుని ఆత్మ పొందుకున్నటువంటి వారిలో కలిగేటువంటి ఆత్మఫలము ఈ 9 ఉంటాయి. ఆత్మఫలము 9 ఉంటాయి. వన్ హూ రిసీవ్ ద హోలీ స్పిరిట్, వాళ్ళు ప్రేమ ఉంటుంది, వాళ్ళు సంతోషం ఉంటుంది, వాళ్ళు దీర్ఘశాంతం ఉంటుంది, వాళ్ళు సమాధానం ఉంటుంది, వాళ్ళు దయాళత్వం ఉంటుంది, వాడిలో మంచితనం ఉంటుంది, వాడిలో ఏముంటుంది?
విశ్వాసం ఉంటుంది, వాడిలో సాత్వికం ఉంటుంది, వాడిలో ఆశా నిగ్రహం ఉంటుంది. బికాస్ ఇవి ఉండడానికి గల కారణం ఏంటంటే వాడు పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వాడు. ఐ వాంట్ యూ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఈరోజు నేను మిమ్మల్ని ప్రశ్న వేసుకోమని మీకు నేను నా బోధ యొక్క ముఖ్యమైనటువంటి అంశం అది. మిమ్ములను మీరు ప్రశ్నించుకోండి. ఇవి మీలో ఉన్నాయా? ఈ జీవితాన్ని మీరు కలిగి ఉన్నారా? ప్రశ్నించండి. లేదు అని మీకు అనిపిస్తే యు ఆర్ లివింగ్ ఇన్ సిన్. నువ్వు పాపములో నివాసం చేస్తూ ఉంటున్నావు. లేదు అని మీకు అనిపించినప్పుడు ఒక్కటే మీరు చేయండి, ప్రార్థన. ప్రభువా, నన్ను క్షమించు నాయనా, నీ పునరుద్ధరణాన్ని నేను తృణీకరించా, నేను మారు మనసు పొందుటకు నువ్వు ఇచ్చిన అనుగ్రహాన్ని నేను తృణీకరించా, నన్ను క్షమించి నాకు పరిశుద్ధాత్మ నీవు ప్రభువా. దేవుడు అదే చెప్పాడు, తన అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎలా ఇస్తాడంట? ఆయన ధారాళముగా అనుగ్రహిస్తాడంట. ఆయన ఎలాగంటే ఆయన ధారాళముగా ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహించేటువంటి వాడు. ప్రార్థన చేయండి. గమనించవలసినటువంటి విషయం మిత్ర. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారు ఆత్మ ఫలమును పొందుతారు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 వచనం నుంచి చదవండి. 11వ వచనం. మనమందరము విశ్వాస విషయంలో, దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వము పొంది సంపూర్ణల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. చూడండి, దేవుని ఆత్మ కలిగినటువంటి వారు ఏదో ఒక వరము, ఆయన నాకు బోధించే వరం ఇచ్చాడు, ఆయన నాకు మాట్లాడే వరం ఇచ్చాడు, ఉపదేశించే వరం ఇచ్చాడు, ఎంకరేజ్ చేసే వరం ఇచ్చాడు, ఇంకా చాలా మంది చెప్పడానికి. నీకేమిచ్చాడు దేవుడు? వాటిని దేనికి ఉపయోగించాలి? నీకు పాటలు పాడే వరం ఇచ్చాడు. దేనికోసం ఉపయోగించాలి? నువ్వు ఫేమస్ అవడానికా? స్టేజ్ల మీద నిలబడి పాడడానికా నీకు దేవుడు తలాంతులు ఇచ్చింది? అద్భుతమైనటువంటి మాట అది. దేవుని నామమును, అది సంఘ క్షేమాభివృద్ధికి నువ్వు వినియోగించవలసినటువంటి వరము. దేవుడు వరములు ఇచ్చింది నువ్వు ఫేమస్ కావడానికి కాదు, దేవుని నామమును ఘనపరచటానికి, సంఘానికి క్షేమాభివృద్ధిని కలుగు చేయడానికి. దేవుడు నాకు ఈ ఉపదేశాన్ని ఇచ్చింది, ఈ ఉపదేశించే టీచింగ్ చేసేటువంటి ఈ తలాంతుని దేవుడు నాకు ఇచ్చింది, దాని ద్వారా నేను సొమ్ము చేసుకోవటానికి కాదు, సంఘానికి ఉపయోగించడానికి. మరి ఇలా బోధించడం ద్వారా మీకు మేలు జరుగుతుంది కదా. హల్లెలూయా, మహిమ దేవునికి కలుగును గాక. కాబట్టి దట్స్ మై డ్యూటీ. దేవుడు నాకు అందుకిచ్చాడు తలాంతులు. కాబట్టి పరిశుద్ధాత్మ వరము కలిగినటువంటి వారు ఆత్మ ఫలమును ఫలిస్తారు, వరములతో నింపబడతారు. నీకు భాషలు మాట్లాడే తలాంతి ఇచ్చాడా? అయితే ఇక్కడ కాదు. ఏ భాష మాట్లాడే తలాంతి ఇచ్చాడు? ఇంగ్లీషా, హిందీయా, ఉర్దూవా, తమిళా? ఏ భాష మాట్లాడే తలాంతి ఇచ్చాడు? తమిళ్ ఇచ్చాడా? వెళ్ళు, తమిళనాడుకి వెళ్ళి సువార్త ప్రకటించు. దేవుడు నీకు ఆ వరం ఇచ్చింది ఎందుకు? ఆ భాషను మాట్లాడే వరం నీకు ఎందుకు ఇచ్చాడు? అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి. నీకు మరాఠీ మాట్లాడే తలాంతి ఇచ్చాడా? వెళ్ళు. ఎక్కడుండి గొప్పలు చెప్పుకోవడానికి కాదు. మరాఠీ రాష్ట్రం వెళ్ళు, మహారాష్ట్ర పో. అక్కడ నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి. గో అండ్ ప్రీచ్ ద గాస్పల్. వెళ్ళి సువార్తను ప్రకటించు. గమనించాల్సినటువంటి విషయం ఇది. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ, దేవుని ఆత్మ పొందుకున్నటువంటి వారు నూతన జన్మ అనుభవంలోనికి వస్తారు. దేవుని ఆత్మను పొందుకున్నటువంటి వారు క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి శక్తిని పొందుకుంటారు. దేవుని ఆత్మ పొందుకున్నటువంటి వారిలో పరిశుద్ధాత్మ ఫలమును వారు ఫలిస్తారు. పరిశుద్ధాత్మలో వాళ్ళు ఫలిస్తారు.
వాళ్ళు వరముల చేత నింపబడతారు. ఆత్మ వరములు ఉన్నాయి కదా, పరిశుద్ధాత్మ వరము చేత నింపబడతావు. ప్రీచింగ్, టీచింగ్ చాలా ఉన్నాయి. మనం 12వ అధ్యాయంలో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం అంతా కూడా మనకు అవే బోధిస్తూ ఉంటుంది. దేవుని ఆత్మ వరములను గురించి మనకు బోధిస్తూ ఉంటుంది. మిత్రులారా, చదవండి ఒక మాటను. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒకడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభు ఒకడే. నానా విధములైన కార్యములు గలవు, గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఎవరి ప్రయోజనం కొరకండి ఇది? దేవుడు పరిశుద్ధాత్మనిచ్చింది ఎవరి ప్రయోజనం? పరిశుద్ధాత్మ వరములనిచ్చింది ఎవరి ప్రయోజనం కోసం అండి? అందరి ప్రయోజనం కొరకు. ఎవరి ప్రయోజనం కొరకు? అందరి ప్రయోజనం కొరకు. అందరి ప్రయోజనం కొరకు. ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత. ఎవరికండి ఇది? ఎవరికండి ఇది? ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడింది. ప్రతి ఒక్కరికి, అంటే విశ్వసించు ప్రతి ఒక్కరికి. ఎవరైతే యేసుక్రీస్తు మృతుల్లో నుండి లేచాడని విశ్వసించారో, ఆ విశ్వసించిన ప్రతి ఒక్కరికి కూడాను ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడింది. హల్లెలూయా. మీరు చెబుతున్నారు మేము యేసుక్రీస్తును నమ్ముతున్నాము అనండి. మరి ఆత్మ ప్రత్యక్షతను నువ్వు పొందుకుని ఉన్నావా? ఆత్మ ప్రత్యక్షతను పొందుకుని ఉన్నావా? ప్రభు చిత్తమైతే దాని గురించి మరలా ఒక టాపిక్ మనం మాట్లాడదాము. ఆత్మ ప్రత్యక్షతను నువ్వు పొందుకొని ఉన్నావా? పొందుకొని ఉంటే ఏదో ఒక వరం నీలో ఉండాలిగా, ఏదో ఒక తలాంత నీలో ఉండాలిగా. నమ్మి బాప్టిజం పొందిన వాళ్ళు ఏదో ఒక తలాంత ఉంటుందిగా. మా దగ్గరే ఉందండి, మేము నిరక్షరాస్యులు అంటారు అనుకున్నారా? అనరు. అది దేవునికి అడ్డం కాదు, నీకు అడ్డం, మనుషులకు అడ్డం. దేవునికి కాదు అడ్డం, అడ్డంకం. అవునా కదా? దేవుని వాక్యం చెబుతుందండి. నాదే ఉందండి. దేవుని వాక్యం అలా చెప్పింది. ఆత్మ ప్రత్యక్షత ప్రతి వారికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడింది. ఎలాగనగా, ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యం. ఒకరికి ఏంటంట? ఆత్మ మూలంగా బుద్ధివాక్యం. మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యం. మరి ఒకని ఆత్మ వలనే విశ్వాసం. మరి ఒకనికి ఆత్మ వలనే స్వస్థపరచు వరము. మరి ఒకనికి అద్భుతములు చేయు శక్తి. మరి ఒకనికి ప్రవచన వరము. ప్రవచన వరం అంటే మళ్ళీ దీన్ని డిఫరెంట్గా తీసుకోమాకండి. ఇదే ప్రవచన వాక్యం, దీన్ని ప్రకటించటమే. కొత్త ప్రవచనం ఏమీ లేదు. కొత్త ప్రవచనం కొత్తదేమీ లేదు. ఇదే ప్రవచన వాక్యం. ఈ వాక్యాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిగా బోధించడం, అదే ప్రవచన వరం. ఈ వాక్యాన్ని వింటున్న ఆడియన్స్కి అర్థమయ్యే రీతిగా దాన్ని వివరించి బోధించడమే ఇది ప్రవచన వాక్యం అని పేతురు తన పత్రికలో తెలియపరిచాడు. అంతకంటే శ్రేష్టమైన ప్రవచన వాక్యము మనకుంది అని చెప్పాడు. ఇది ఆ వాక్యం. మళ్ళీ ప్రవచన వరం అంటే అందరి గురించి పేర్లు పెట్టి ల్యాప్టాలు, నీకు వచ్చే సంవత్సరం గర్భఫలం వస్తుందని చెప్పడాలు, ఈ పిచ్చి కోతలు కాదు. అర్థమవుతుందండి. అడెవడో చెప్పాడు, మాకు కూడా చెప్పాడు. ప్రార్థనకి రమ్మంటే ఎక్కడో ఓ చోటకి సరిలేగమని చెప్పేసి ఇద్దరం కలిసి ప్రార్థన చేయడానికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు, దేవుడు నాకు ప్రార్థన చేస్తున్నప్పుడు చెప్పాడు, నెక్స్ట్ జనవరి కల్లా మీ చేతిలో బిడ్డ ఉంటాడు అన్నాడు. ఇప్పటికి 3 సంవత్సరాలు అయ్యింది. మళ్ళీ కలవట్లేదాడు. అడుగుదాం అనుకుంటున్నాను కానీ కలవట్లేదాడు. దట్స్ నాట్ ద ప్రొపసీ. అది కాదు ప్రాపసీ అంటే. ప్రవచనం అంటే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద ప్రాపసీ. దేవుని వాక్యము ప్రవచనం. ఇది ప్రవచనం. ఇది ప్రవచనం. ఇది ప్రవచనం. దేవుడు స్వస్థపరిచేటువంటి వాడు. గమనించాల్సినటువంటి విషయం మిత్రులారా,
దేవుని ఆత్మ కలిగినటువంటి వారు పరిశుద్ధాత్మ వరములు, ఆత్మఫలం ఫలిస్తాడు, పరిశుద్ధాత్మ వరములను కూడాను కలిగి ఉంటాడు. గమనించండి, మనం ముగింపులోకి వస్తూ ఉంటున్నాం. జస్ట్ 5 minutes. చివరి మాట, తర్వాత క్రీస్తుకు సాక్షులుగా కూడా, ఇది ఆల్రెడీ మనం డిస్కషన్ చేసాం. యేసు క్రీస్తుకు సాక్షులుగా ఉంటాం. హల్లెలూయా, మహిమ దేవునికి కలుగును గాక. కాబట్టి ప్రభునందు మిత్రులరా, బ్యాప్టిజం ఇచ్చి యోహాను యొక్క బోధ, ఆయన బోధలో ఉన్నటువంటి అంశాలు: మారు మనసు, పాప క్షమాపణ, బ్యాప్టిజం. మారు మనసు, పాప క్షమాపణ, బ్యాప్టిజం. బ్యాప్టిజం 2 రకాలు: నీటి బ్యాప్టిజం, పరిశుద్ధాత్మ బ్యాప్టిజం. నీటి బ్యాప్టిజం యోహాను ద్వారా వచ్చింది. అది ఎందుకు తీసుకోవాలి అని అంటే, మారు మనసు, పాప క్షమాపణ నిమిత్తం. మారు మనసు, పాప క్షమాపణ నిమిత్తం. పరిశుద్ధాత్మ బ్యాప్టిజం యేసుక్రీస్తు ఇస్తాడు. ఇప్పుడు నీటి బ్యాప్టిజం మరలా వచ్చి యోహాను మీకు ఇవ్వడం అర్థమవుతుందండి. మీ స్థానిక సంఘ కాపరి మీకు నీటి బ్యాప్టిజం, పాస్టర్ గారు నేను మారు మనసు పొందుకున్నానండి, నేను బ్యాప్టిజం తీసుకోవాలనుకుంటున్నాను, యేసుక్రీస్తు మరణ పునరుద్ధరణాన్ని నేను అంగీకరించానండి, నేను విశ్వసిస్తున్నాను, నాకు బ్యాప్టిజం ఇవ్వండి అని ఎవరైనా ముందుకు వస్తే మీ సంఘ కాపరి మీకు ఆ నీటి బ్యాప్టిజమును ఇస్తాడు. అది కూడా మీ అంగీకారమును బట్టి, అది మీ యొక్క వ్యక్తిగత విశ్వాసమును బట్టి అది సేవకుడు మీకు ఇచ్చేటువంటి బ్యాప్టిజం. కానీ పరిశుద్ధాత్మ బ్యాప్టిజము సేవకుడు ఇచ్చేది కాదు. అది సేవకుడు ఇచ్చేది. కొంతమంది ఊదుతున్నారు ఫూ అని, ఏమి రాదు, మొన్న అనుకున్నట్టుగా పాచి కంపు తప్ప ఏమీ రాదు. అదే కదా వచ్చేది, ఇంకేం వస్తుంది? కొంతమంది ఆ వాసనకే పడిపోతున్నారేమో తెలియదు. అవునా కదా? అలా ఊదినప్పుడు పడుతున్నారు కదా, మరి దేనికి పడ్డారా? ఆ వాసనగా పడారా? దేవుని ఆత్మ వస్తే పడిపోయిన వాళ్ళు ఎవరున్నారు? అసలు ఎవరు లేరు. దేవుని ఆత్మ వారి మీదకి వచ్చినప్పుడు పడిపోయిన వారు ఎవరున్నారు? అసలు నిలబడ్డారు, శక్తి పొందుకున్నారు, నిలబడ్డారు. కానీ ఇక్కడ పడిపోతున్నారంటే దాని అర్థం ఏంటంటే స్మెల్. కాబట్టి పరిశుద్ధాత్మ బ్యాప్టిజం యేసుక్రీస్తు ద్వారా మనకు లభిస్తుంది. యేసుక్రీస్తు ఎవరికి అది ఇస్తాడంటే, యేసుక్రీస్తు మృతుల్లో నుంచి లేచడని ఎవరైతే హృదయమందు విశ్వసించి నోటితో దాన్ని ఒప్పుకుంటారో అట్టి వారికి పరిశుద్ధాత్మ బ్యాప్టిజము ఇవ్వబడుతుంది. ఆయన ఇస్తాడు అది. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు అని అంటే, పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చి పాపములను ఒప్పింపజేసి నీతిని గురించి, ఆయన తీర్పును గురించి ఆయన ఒప్పింపజేస్తాడు. నిన్ను నూతన జన్మలోకి నిన్ను నడిపిస్తాడు. నూతన స్వభావాన్ని నీలో కలుగు చేస్తాడు. అంత మాత్రమే కాదు, నూతన స్వభావాన్ని కలుగు చేయడం మాత్రమే కాదు, కానీ నిన్ను క్రీస్తు కొరకు జీవించడంలో నిన్ను ధైర్యపరుస్తాడు. ఏం చేస్తాడండి? ధైర్యపరుస్తాడు. క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి నిన్ను ధైర్యపరుస్తాడు. ఆయన గురించి ప్రకటించటానికి నీలో నూతన శక్తిని, బలాన్ని ఆయన ఇస్తాడు. తర్వాత పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారు ఆత్మఫలము పొందుకుంటారు. పరిశుద్ధాత్మ వరములతో కూడాను వాళ్ళు నింపబడతారు. ఆత్మ ప్రత్యక్షత విశ్వసించిన ప్రతి ఒక్కరికి కూడాను అనుగ్రహించబడింది. కొంతమంది అంటారు పాస్టర్ గారికి మాత్రమేనని. చాలా పిచ్చి మాట అది, చాలా పిచ్చి మాట అది. కాదు మిత్రులారా, అదేమీ కాదు. కనుక దేవుని ఆత్మవరములతో నింపబడతారు, పరిశుద్ధాత్మ ఫలము ఫలిస్తారు. పరిశుద్ధాత్ముడు ఇంకేం చేస్తాడు అంటే నిన్ను పాప మరణ నియమముల నుంచి నిన్ను విడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు అంత మాత్రమే కాదు, నీకు రోమపత్రికలో మనం చదువుకున్నట్టుగా నువ్వు పునరుద్ధాన శక్తిని కూడాను ఆయనే ఇస్తాడు. హల్లెలూయా. నిన్ను మృతుల్లో నుంచి లేపేది కూడాను ఆయనే. కాబట్టి నా ఈ ప్రసంగంలో నా ఆవేదన, దేవుని
నీ అడిగినప్పుడు ఆయన నాకు బయలుపరిచినటువంటి సత్యవాక్యములను నేను మీ ముందు ఉంచాను. కాబట్టి మీరు దేవుని ఆత్మ కలిగినటువంటి వారై, దేవుని ఆత్మ కలిగినటువంటి వారై ప్రభువులో మరింత ఎదగాలని ఆశిస్తూ ఉంటున్నాను. ఇంకా ఇక్కడ ఎవరైనా మారు మనసు లేని వారిగా ఉంటే, యేసు మృతుల్లో నుంచి లేచడన్న సత్యమును ఎరుగని వారిగా ఉంటే, దేవుడు మార్పు చెందుటకు అనుగ్రహిస్తున్నటువంటి ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును తృణీకరించొద్దు. మారు మనసు రక్షణ పొందండి. నశించుచున్న వారికి సిలువను గూర్చిన వార్త వెర్రితనము, రక్షించబడే వారికి దేవుని శక్తి సువార్తలో బయలుపరచబడుతుంది. హల్లెలూయా, మహిమ దేవునికి కలుగునుగాక. కాబట్టి విశ్వసించి రక్షణ పొంది ప్రభువులో ఎదిగి దేవునికి మహిమ తేవాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. అంత మాత్రమే కాదు, మీరు అలా ఎదగాలని కోరుకుంటూ మరి దేవుడు మీకు ఇచ్చిన అనుగ్రహాన్ని మీరు తృణీకరించకుండా దేవుని ఆత్మను మీరు పొందుకోవాలని ప్రార్థన చేయండి. కృప దేవుడు మనకి తోడించి నడిపించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేద్దాం.